అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో పేలుడు జరిగింది. ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందినట్లుగా సమాచారం. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాతులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఈ పేలుడు జరిగింది. ప్రమాదంలో ఇప్పటికే 2 కార్మికులు మృతి చెందినట్లుగా సమాచారం. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. క్షతగాతులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో పేలుడు జరిగింది. ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందినట్లుగా ఇప్పటికే సమాచారం. పలువురు కార్మికులకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. క్షతగాతులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై మరింత అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి. చూస్తున్నాం మనం ఫార్మాసిటీలో మళ్ళీ పేలుడు సంభవించింది. సో ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? అక్కడ అప్పటికే 2 చనిపోయినట్లుగా చూస్తున్నాము. విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. అధికారులు చర్యలు చేపట్టారు. అప్డేట్స్ ఏంటి? దుర్గా, ప్లాస్టిక్ నుంచి ఆయిల్ తయారు చేసేటువంటి దక్షిణ ఎనర్జీ కంపెనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలింది. పేలుడు దాటికి అక్కడికక్కడే 2 కార్మికులు మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు కూడా గాయపడినట్టుగా సమాచారం ఉంది. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తిగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ మంటలు అదుపు చేసేటువంటి ప్రయత్నం ఇటు ఫైర్ సిబ్బంది, పోలీసులు చేస్తున్నారు. సమాచారం అందుకున్న తర్వాత పోలీసులతో పాటు అధికారులు అక్కడికి చేరుకుని పూర్తిగా సహాయక చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూస్తే పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు కార్మికుల భద్రతపై అనేక అనుమానాలు కలిగించేలా చేస్తున్నాయి. మొన్న స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాద ఘటన మరొక ముందే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరోసారి ప్రమాదం చోటు చేసుకోవడం, కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, కార్మిక లోపం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే భద్రతా ప్రమాణాలు పాటించడం, సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తున్నారని లేదా అనే కోణంలో కూడా పూర్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ ప్రమాదానికి సంబంధించి మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి 2 కార్మికులు కూడా ఘటనా స్థలంలోనే సజీవ దహనం అయినట్టుగా మనకి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. రియాక్టర్ పేలుడు దాటికి ఇంకా ఏమైనా ప్రమాద తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉందా అనే కోణంలో అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. పక్కనే మరో 2 రియాక్టర్లు ఉన్నాయి. అవి కూడా పేలేటువంటి అవకాశం ఉంది. కనుక వెంటనే పూర్తిగా మంటలన్నింటినీ అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వేగంగా జరుగుతుంది. క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే మృతులకు సంబంధించినటువంటి మరింత క్లారిటీ రావాల్సింది. వీరిద్దరు కూడా అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం అందుతుంది. అధికారులు కూడా వారికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తంగా ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ షిఫ్ట్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఆ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు అనే కోణంలో కూడా విచారణ వేగంగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటనగా భావించాల్సి ఉంటుంది. ఆ విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు పూర్తిగా ప్రాణాలు కోల్పోయేటువంటి దుస్థితి నెలకొంది. పూర్తిగా సేఫ్టీ ఆడిట్ పాటించాలి, సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి, భద్రతా ప్రమాణాలు
పాటించాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది దుర్గా. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.